కడప జిల్లా బద్వేలు పట్టణ పరిధిలోని స్లమ్ ఏరియాల్లో ఉన్న నిరుపేదలకు కనీస మౌలిక సౌకర్యాలైన నీరు, ఇంటి పట్ట, రోడ్డు, కరెంటు మీటర్లు, డోర్ నెంబర్లు, పక్కా బిల్డింగ్లు, అంగన్వాడీ సెంటర్లు, ప్రాథమిక పాఠశాల, డ్రైనేజీ కాలువలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, శ్మశాన వాటికలు కల్పించాలని కోరుతూ బద్వేలు పట్టణంలోని పాత మున్సిపాలిటీ ఆఫీస్ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరుపేదలు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీ, ఐలమ్మ కాలనీ, జ్యోతిబోస్ కాలనీ, మార్తమ్మ కాలనీ తదితర స్లమ్ ఏరియాల్లో సుమారు 10,000 మందికి పైగా నిరుపేదలు కాయకష్టం చేసుకుని జీవిస్తున్నారని వారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో అణచివేతకు గురవుతున్న సామాజిక వర్గాలు కరపత్రం గ్రామీణ ధనిక పెత్తందారుల దౌర్జన్యాలు, హింసను ప్రతిఘటించలేక పట్టణ బాట పడుతున్నారని వారు అన్నారు. గత 30 సంవత్సరాల్లోనే బద్వేలు పట్టణ జనాభా గ్రామీణ వలసలతో తీవ్రంగా పెరిగిందన్నారు. రాజ్యాంగం చట్టం ప్రకారం బద్వేలు పట్టణంలోని నిరుపేదలందరికీ మంచినీరు తక్షణం అందించాలని అన్నారు. 10,000 మంది ప్రజలు నివాసం ఉన్నారు. వారికి ఈ ఎండాకాలంలో కనీసం మంచినీటి సౌకర్యం లేక ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మంచినీటిను లక్షత మంచినీటి పథకం కాదు అందరికీ అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఈ రోజు బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి పేదల నివాస ప్రాంతాల్లో కనీస మౌలిక సౌకర్యాలైనటువంటి కరెంటు, రోడ్లు, ఈ రోజు వీధి లైట్లు, అంగన్వాడీ సెంటరు, హెల్త్ సెంటరు ఇటువంటి ఏమీ కూడా లేకుండా ఈ రోజు యాచకుల్లాగా ప్రజలు జీవిస్తా ఉన్నారు. ఈ రోజు పాలకులు కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మూడోది, ఈ రోజు సుందరయ్య కాలనీ 2002లో నిర్మాణమైంది. సుమారుగా 3,800 మంది కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. అట్లాగే ఐలమ్మ కాలనీ 2009లో ఏర్పాటైంది. ఆడ 700 కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. అట్లాగే జ్యోతిబోస్ కాలనీలో దాదాపుగా 270 కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. వాళ్లకు మంచినీరు లేవు, రోడ్లు లేవు, కరెంటు లేదు, వీధి దీపాలు లేవు. ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో ఎంఆర్ఓకు